ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రియాంక దండి మాట్లాడారు. కాంగ్రెస్ ని నిర్వీర్యం చేయాలని బీజేపీ కుయుక్తులు పన్నుతోందని విమర్శించారు. దేశంలో నియంత పాలన నడుస్తోందని, నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ బ్యాంకు అకౌంట్ నిలిపివేయడమే అందుకు నిదర్శనమని ఆమె అన్నారు. కేంద్ర విచారణ సంస్థలైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, సిబిఐ వంటి సంస్థలు పావుగా వాడుకొని వ్యాపార నేతల మీద ప్రయోగించి ఎలక్ట్రికల్ బ్యాండ్స్ రూపంలో బీజేపీ పార్టీకి నిధులు అక్రమంగా సమకూర్చుకుంటోందని విమర్శించారు. కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి మొన్న. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ట్రైబ్యునల్ కూడా 115 crores యాజ్ అ పార్ట్ ఆఫ్ రెగ్యులర్ ప్రొసీజర్ మేము ఫ్రీజ్ చేయడం జరుగుతుంది అని చెప్పారు. ఈరోజు నిజంగా కాంగ్రెస్ కరెంట్ అకౌంట్ ఖాతాల్లో 115 crores లేదు అంటే వీళ్ళు పూర్తిగా కాంగ్రెస్ ఖాతాల్ని ఫ్రీజ్ చేసి కాంగ్రెస్ని టార్గెట్ చేయాలి, అపోజిషన్ పార్టీని టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్నారు. దానివల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్స్కి సపోర్ట్ చేయాలన్నా, వాళ్ళ ఎలక్షనీరింగ్ చేయాలన్నా, కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్ సమయంలో ట్రావెల్ చేయాలన్నా, శాలరీస్ ఇవ్వాలన్నా కూడా కాంగ్రెస్కి ఈరోజు చాలా కష్టంగా ఉంది. మీ అందరూ ఎక్స్పీరియన్స్ చేశారు కోవిడ్ సమయంలో, ఎస్పెషల్లీ డిమానిటైజేషన్ టైంలో. మన సొంత డబ్బులు మన సొంత బ్యాంక్ అకౌంట్ల నుంచి మనం విత్డ్రా చేసుకోలేని పరిస్థితి. ఈరోజు అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉంది. చాలామంది కష్టపడి పిల్లల పెళ్ళిళ్ళకని సేవ్ చేసుకున్న డబ్బులు ఇలా డిమానిటైజేషన్ టైంలో విత్డ్రా చేసుకోలేకపోయారు. ఎలాగైతే సేవ్ చేసుకుంటారో మీరందరూ పార్టీలు కూడా ఎలక్షన్ కోసం అని సేవ్ చేసుకుంటాయి. అలాంటిది ఈరోజు 2 నెలల ఎలక్షన్ ఉన్నాయనగా ఇట్లా చేయడం అన్నది ఇస్ వెరీ బ్యాడ్ అండి. ఈరోజు ఇదే విధంగా ఒక్కసారైనా పోనీ ఎలక్షన్ కమిషన్ మాట్లాడుతుందంటే ఎలక్షన్ కమిషన్ కూడా గొంతెత్తలేదు. మెడికల్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ అనే జర్నల్ను టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో పరిశోధకులు, కన్సల్టెంట్లు, వైద్య విద్యార్థులకు తాజా పురోగతులను అందించడం ఈ జర్నల్ ప్రధాన ఉద్దేశమని ఆయన అన్నారు. తద్వారా వైద్యం యొక్క విద్య భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని వీసీ సజ్జనార్ అన్నారు. సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్టు డాక్టర్ శరత్ రెడ్డి ఎడిటర్ ఇన్ చీఫ్ మాట్లాడారు. భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ సేవ అభివృద్ధి చెందుతోందని అన్నారు. కార్యక్రమంలో మెడికోవర్ హాస్పిటల్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కృష్ణ, ఎంజేఎం జనరల్ డిప్యూటీ ఎడిటర్లు డాక్టర్ సతీష్ కుమార్ కైలాసం, డాక్టర్ కుమార్ నారాయణలు పాల్గొన్నారు. We can't reach that tag of developed nation. సో అలానే మనకి హెల్త్ కేర్లో ఈ రీసెర్చ్ అనేది అంటే ఇట్స్ ఎ టైమ్. ఇప్పుడు మనకి ఇట్స్ ఎ వాటర్ షెడ్ మూమెంట్. ఇప్పటిదాకా మన హెల్త్ కేర్ ఎలా ఉంది అనేది డిఫరెంట్, బట్ ఫ్రమ్ నౌ వీ హ్యావ్ టు టేక్ టోటలీ ఎ డిఫరెంట్ డైరెక్షన్. మనందరం ఒక డిఫరెంట్ ఆర్బిట్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రీసెర్చ్ని, పబ్లికేషన్స్ని ప్రమోట్ చేయడానికి అండ్ ఆల్సో మా టీచింగ్ ఇన్స్టిట్యూషను, ఈ టీచింగ్ ఇన్స్టిట్యూషన్లో నుంచి వచ్చే డాక్టర్స్ అందరూ అంటే బయటికి వచ్చి రేపు మళ్ళీ సొసైటీలో సర్వ్ చేయాల్సిన డాక్టర్స్ అందరికీ కూడా ఈ ఐడియాస్ అన్నీ ఎక్స్పాండ్ అయ్యేదానికి, సో ఆ ఐడియా ఎక్స్పాన్షన్ రావాలి అని అంటే వాళ్ళని మనం ఎంతగా పబ్లికేషన్స్, రీసెర్చ్ వైపు ఎంత పుష్ చేస్తే అంత ఐడియా ఎక్స్పాన్షన్ అనేది అవుతుంది. కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో గడిచిన 5 ఏళ్లలో అభివృద్ధితో పాటు సంక్షేమం జరిగిందని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు. పథకాలు కొనసాగాలంటే మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బ్రహ్మంగారి మఠం మూడుమాల పంచాయతీలోని కేశవాపురంలో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను 99% నెరవేర్చి మీ ముందుకు వచ్చిందని అన్నారు. గ్యారెంటీ